హలో బయర్స్, మీరు గనక బెస్ట్ ఇన్ క్వాలిటీ అండ్ రీజనబుల్ బడ్జెట్‌లో ఏదైనా ప్రాపర్టీ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారు అంటే, ఇప్పుడు నేను చూపిస్తున్న వీడియో ఆల్రెడీ ఈ వీడియో కోసం అండర్ కన్‌స్ట్రక్షన్‌లో ఉన్నప్పుడు మా ప్రాజెక్ట్ స్పెసిఫైడ్‌గా నేను ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది. ఆ ఛానెల్‌లో ఉంటది. యూ కెన్ ప్లీజ్ చెక్ ఇట్ ఆర్ నేను డిస్క్రిప్షన్‌లో మళ్ళీ ఆ పాస్ట్ వీడియో లింక్ పెడతాను. ఇది న్యూ అప్డేట్. ఎందుకు అంటే ప్రాజెక్ట్ రెడీ అయిపోయి వస్తుంది కాబట్టి నేను ప్రతి ఒక్క అప్డేట్ కూడా మళ్ళీ పెడుతున్నాను. సో ఫాస్ట్‌గా వినండి, ఒక్కొక్క అప్డేట్ మళ్ళీ చెప్తాను. ఫస్ట్ థింగ్ వచ్చేసి హైలైట్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్ వచ్చేసి డిస్టెన్స్ ఫ్రమ్ హైవే వచ్చేసి 1 km డిస్టెన్స్ వస్తుంది. అండ్ ఇన్ ఫ్రంట్ 40 feet రోడ్ ఎల్పీ లేఅవుట్లో కట్టడం జరిగింది. ఉడా ఎల్పీ లేఅవుట్లో కట్టడం జరిగింది. ఇన్ ఫ్రంట్ 40 feet రోడ్ రేరా అండ్ 40 into 76 feet 311 square yards. 100 షేర్ వచ్చేసి 31 square yards వస్తుంది. ఓకే, సో సెట్ బ్యాక్స్ వచ్చేసి ఆల్మోస్ట్ 7555. అండ్ ఇంకొకటి ఏంటంటే లోపల మనం వాడేది స్టీల్ 90% ఇస్ వైజాగ్ స్టీల్ చాలా మంది వాడరు. ఈ ఏరియాలో వచ్చేసి ప్రైస్ పరంగా మీకు కంపేర్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ 4000 చెప్తున్నారు, 4200 కూడా చెప్తున్నారు. సో అండ్ మెటీరియల్ వచ్చేసరికి ఏంటంటే పెద్దగా ఏముండదు. సో మనం మెటీరియల్ మీకు ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేదు అంటే మీరు వాట్సాప్లో మెసేజ్ చేయడం వల్ల, లేదు నా పాస్ట్ వీడియోస్ చెక్ చేయడం వల్ల మీకు ఏం వాడడం అని చెప్పి మీకు తెలుస్తుంది. ఇది కిచెన్ యూటిలిటీ అయితే మీకు ఆల్మోస్ట్ ఒక సింగిల్ కాట్ బెడ్ వేసి అంత స్పేషియస్గా ఇచ్చాం యూటిలిటీ. అండ్ లోపల మనం సహజంగా ఎంట్రన్స్ లో ఇచ్చేది టేక్ వుడ్ డోర్ అండ్ ఫ్రేమ్. అండ్ లోపల మన సహజంగా ఇచ్చేది ఏంటంటే కంట్రీ వుడ్స్. మనం ఇచ్చింది ఏంటి అంటే WPVC డోర్స్ అండి, వుడ్ అండ్ ప్లాస్టిక్ కంప్రెస్డ్. చాలా మంది ఇవ్వరు. రీజన్ ఏంటి అంటే కాస్ట్. అండ్ ఇంకొకటి ఏంటంటే WPVC డోర్ ఇవ్వడం వల్ల లైఫ్ లాంగ్ అనేది మీకు డ్యూరబిలిటీ ఉంటుందండి. బికాస్ ఒక సాధారణ చెక్క మీరు తడిపితే పుచ్చిపోవడం జరుగుతుంది. బట్ ఈ చెక్క కాదు, వుడ్ అండ్ ప్లాస్టిక్ కంప్రెస్డ్ ఇలాంటి కైండ్ ఆఫ్ డోర్ ఫ్రేమ్స్ వల్ల మీకు లైఫ్ లాంగ్ అనేది డ్యూరబిలిటీ ఉంటుంది. బికాస్ ఇది పీల్చుకోదు, చెదల పట్టదు. ఓకే, అండ్ గ్రానైట్ ఫర్నిషింగ్ వచ్చేసి ప్రతి విండోకి, అలాగే బాత్రూమ్ డోర్స్ కూడా మన గ్రానైట్ ఫర్నిషింగ్ ఇచ్చాం. టైల్స్ వచ్చేసి 2x4 ఇచ్చాం. ఓకే, యూ కెన్ సీ వాష్రూమ్ లో టైల్స్, డిజిటల్ టైల్స్ చాలా బాగుంటుంది. అండ్ స్పేషియస్నెస్ అండి చాలా ఇంపార్టెంట్. ఓకే, 13x11 10x10 చిల్డ్రన్ బెడ్రూమ్ వస్తుంది. 13x11 వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది. చిల్డ్రన్ బెడ్రూమ్ 10x10 కాకుండా బాల్కనీ కూడా వస్తుంది. ఓకే, నార్త్ ఫేసింగ్, అపార్ట్మెంట్ ఫేసింగ్ కూడా నార్త్. ఇంకొకటి ఏంటంటే మనకి బిట్ ఎంత బాగా కుదిరిందంటే, ఫస్ట్ థింగ్ ఇన్ ఫ్రంట్ 40 feet డిస్టెన్స్ ఫ్రమ్ హైవే వచ్చేసి 1 km డిస్టెన్స్. అలాగే పక్కన లెఫ్ట్ అండ్ రైట్ ప్రాజెక్ట్స్ వచ్చేసి పెద్ద ప్రాజెక్ట్స్ అండి. దానివల్ల మనకి ఏంటి అంటే వెంటిలేషన్ అనేది ఆల్మోస్ట్ ఒక సెట్ బ్యాక్స్, వాల్ సెట్ బ్యాక్స్, మన సెట్ బ్యాక్స్ కలిసి 15 to 20 feet వస్తుంది. దానివల్ల ఏంటి అంటే మనకి ఎయిర్ అండ్ లైట్ వెంటిలేషన్ త్రూ అవుట్ అవర్ లైఫ్. పక్కన ప్రాజెక్ట్స్, మన ప్రాజెక్ట్ ఉన్నంత వరకు మనకి ఎయిర్ అండ్ లైట్ వెంటిలేషన్ ఉంటానే ఉంటుంది. ఇవి సెట్ బ్యాక్ కూడా మీరు చూడొచ్చు. అండ్ మన అపార్ట్మెంట్ ఫేసింగ్ నార్త్ కదా, బ్యాక్ సైడ్ నార్త్ ఫేసింగ్ వస్తుంది, ఫ్రంట్ సౌత్ ఫేసింగ్ అపార్ట్మెంట్ వస్తుంది. రోడ్ ఎలివేషన్ బ్యాక్ సైడ్ ఉన్న ఇదిగోండి సెట్ బ్యాక్ సైడ్ మన అపార్ట్మెంట్ ఉన్న ఇన్ఫ్రంట్ రోడ్ కూడా కనిపిస్తుంది, అక్కడ మీరు చూడొచ్చు. అలాగే మన బ్యాక్ సైడ్ ఇండివిజువల్ హౌస్ కూడా ఉంది. ఇండివిజువల్ హౌస్ ఉన్నా సరే మనకి త్రూ అవుట్ లైఫ్ వెంటిలేషన్ అనేది ఉండడం జరుగుతుంది. ఇంత ఫాస్ట్గా చెప్తున్నాడు ఏంటి అంటే ప్రాజెక్ట్ అయితే ఫుల్ పైసా వసూలండి. ఇంట్రెస్టెడ్ పీపుల్ ఎవరైనా ఉన్నారంటే కాంటాక్ట్ చేయొచ్చు. 41 lakhs చెప్తాం, నెగోషియేషన్ అయితే ఉంది. ఈ వీడియో మీరు వేరే వాళ్ళకి షేర్ చేయడం వల్ల వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఆపర్చునిటీ యూజ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.